మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. అన్ని రంగాలలో మహిళలు పురుషులతో పోటీ పడుతూ రాణిస్తున్నారని తెలిపారు. విశాల షాపింగ్ మాల్ వారు కూడా చేనేతను ప్రోత్సహించేలా వారి షాపింగ్ మాల్లో చేనేతకు ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విశాల షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మహిళా దినోత్సవ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ విశాల షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశాల షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్దిపేట పట్టణంలో విశాల షాపింగ్ మాల్ వాళ్ళ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు మన సిద్దిపేట మహిళలందరి పక్షాన వారికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏది కూడా లేదనేది మనందరికీ కూడా తెలుసు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రతి మహిళ కూడా తన వంతు సహకారంగా తన కుటుంబాన్ని నిలదొక్కుకోవడానికి ఆయా స్థాయిలలో అంటే చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా తన కుటుంబానికి సహాయపడాలని, తోడు నీడగా ఉండాలని ప్రతి ఒక్క మహిళ కూడా ఆకాంక్షిస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు గరిట తిప్పటం దగ్గర నుంచి గగనతలం వరకు కూడా మహిళ పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకుంటూ ప్రతి రంగంలో మహిళ లేని రంగం అంటూ లేదనేది లేకుండా అన్నిట్లలో కూడా నేనున్నానని తెలియజేయడానికి ప్రతి ఒక్క మహిళ కూడా తపన పడుతూ కష్టిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ, మన పెద్దలు చెప్తుంటారు ఇంట గెలిచి రచ్చ గెలవాలని. ఇంట్లో వాళ్ళతోని ఒప్పించుకొని కడప బయటకెళ్ళి అన్ని రంగాలలో కూడా మహిళలు ఉండడం. ఎందుకంటే బండికి 2 చక్రాలు ఉంటాయి. ఆ 2 చక్రాలు సరిగ్గా నడిస్తేనే ఆ బండి ముందుకు సాగుతుంది. అదేవిధంగా పురుషులు మహిళలు ఇద్దరు కలిసి కష్టపడితేనే ఈ సమాజంలో మనం నిలదొక్కుకోవటమనే ఉద్దేశంతో ఈరోజు మహిళలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఎలాంటి కష్టం వచ్చినా కూడా, మనం సుఖం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఏ విధంగానైతే సంతోషపడతామో, కష్టం వచ్చినప్పుడు కూడా అదే ధైర్యంతో ఉండి ఆ కష్టాన్ని, ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నదాన్ని మనందరం కూడా గుర్తించుకోవాలి.